మనిషి జీవితంలో నిజమైన యుద్ధం శత్రువులతో కాదు, మన డెసిషన్స్తోనే. అర్జునుడు కూడా ఇదే పాయింట్ వద్దనే బ్రేక్ అయ్యాడు. మనం ఈరోజు భగవద్గీత అర్జున విషాద యోగంలోని 21, 22, 23వ శ్లోకాలను, వాటి అర్థం, శాస్త్రీయ, ఆధ్యాత్మిక, తార్కిక వివరణలను గురించి తెలుసుకుందామా. మరి 21వ శ్లోకము: హృషీకేశం తదా వాక్య మిదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అంటే అర్జునుడు యుద్ధరంగానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనాదులను చూసి గాంధీవము ఎత్తి శ్రీకృష్ణునితో, అచ్యుత, 2 సేనల మధ్య నా రథాన్ని నిలుపు అన్నాడు. 22వ శ్లోకం ఏంటో చూద్దాం. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యతే. 22వ శ్లోకము: యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అంటే యుద్ధం చేయుటకు యుద్ధాపేక్షతో ఎవరెవరు వచ్చారో, ఆ యుద్ధం ప్రారంభ సమయంలో ఎవరితో యుద్ధం చేయాలో ఇక్కడ నిలబడి అన్నీ చూస్తాను అంటున్నాడు అర్జునుడు. అలాగే 23వ శ్లోకం ఏంటో చూద్దామా. యోత్సమానానవేక్షేహం యతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధిర్యుద్ధే ప్రియచికీర్షవః. అంటే దుష్టబుద్ధి గల దుర్యోధనుడికి విజయము చేకూర్చుటకై యుద్ధము చేయుటకు ఇక్కడికి వచ్చిన వారిని నాకు చూడాలని కుతూహలంగా ఉంది అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. మరి ఈ శ్లోకాల యొక్క సారాంశం చూద్దామా. ఎందుకంటే అర్జునుడికి ఒకటే బాధ, నా వల్ల ఎవరో నష్టపోతే నేను ఎలా యుద్ధం చేయాలి కృష్ణ అంటూ. నా రథం మధ్యలో నిలబెట్టు, నేను ఎవరికి ఎదురు పోరాడుతున్నానో నా ప్రియమైన వారే కదా, వారి ముఖాలు చూసి నేను ఏం నిర్ణయం తీసుకోవాలో అయినా అర్థం చేసుకుంటాను అంటున్నాడు అర్జునుడు. ఈ పద్యాల యొక్క సారాంశం ఏంటంటే, తీర్మానం చేసే ముందు, అంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు సత్యాన్ని పూర్తిగా చూడాలి. సత్యం తెలియకుండా తీసుకునే నిర్ణయం జీవితాన్ని పాడు చేస్తుంది. కృష్ణుడు ఇక్కడ మనకు నేర్పించేది సత్యాన్ని ఎదుర్కోవడం. ఇది ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు. ఈ శ్లోకాలు జీవితంలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే, జీవితంలో ఎదగాలంటే పరిస్థితిని చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా, చాలా ప్రశాంతమైన హృదయంతో చూడాలి అని. మనం ఎవరితో పోరాడుతున్నాం? నిజంగా చెప్పాలంటే మనలోని భయం, తప్పుడు అనుభూతి, అపార్థాలనే నెగిటివ్ ఎమోషన్స్తోనే పోరాడుతున్నాం. ఎమోషన్స్తో తీసుకునే నిర్ణయం తప్పు. క్లారిటీ వస్తేనే మన డెసిషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటున్నాడు కృష్ణుడు. మనిషి జీవితంలో పెద్ద తప్పుడు నిర్ణయాలు పెద్ద అజంప్షన్స్ వల్లనే వస్తాయి కదా. కాబట్టి డెసిషన్ తీసుకునే ముందు పరిస్థితిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి అని ఈ శ్లోకాలు మనకు నేర్పిస్తున్నాయి అన్నమాట. మరి ఈ శ్లోకాల యొక్క శాస్త్రీయ వివరణను గమనిస్తామా. అంటే రథం అంటే శరీరం, గుర్రాలు ఇంద్రియాలు, పట్టాలు మనసు, సారథి బుద్ధి అంటే కృష్ణ పరమాత్మ, యోధుడు ఆత్మ అంటే అర్జునుడు. ఇలా మనం పరిశీలించినప్పుడు అర్జునుడు రథం నిలపమన్నాడు అంటే మనస్సు ఇంద్రియాల పరుగు ఆపి ఒక్కసారి బుద్ధితో అడుగేద్దాం అని ఆలోచిస్తున్నాడని అర్థం. ఇది శాస్త్ర ప్రకారంగా మనకు ముందు పరిస్థితిని పరిశీలించు, తర్వాత నిర్ణయం తీసుకొని చెప్పకనే చెప్తుంది కదా. మరి దీని యొక్క ఆధ్యాత్మిక వివరణను గమనిద్దామా. మరి ఇదేం చెప్తుందో తెలుసా. కృష్ణుడు రథం ఇరు పక్షాల సేనల మధ్యలో పెట్టాడు కదా. అంటే అర్జునుడు బాధ నుండి పారిపోకుండా ఆ బాధను అటు నా వాళ్లే ఇటు నా వాళ్లే, వాళ్లను పూర్తిగా గమనించు అని చెప్తున్నాడు. ఎందుకంటే స్పిరిచువల్ అవేకెనింగ్లో మొదటి దశ నేను ఎదుర్కోలేను అనిపించే విషయాన్ని నిశ్శబ్దంగా స్పష్టంగా చూడడం. అది చేయగానే మన ఈగో నశిస్తుంది. అంటే మన భయాలు, మన ఎమోషన్స్, నేను బ్రహ్మాండంగా చేయగలను లేదా నేనేమీ చేయలేను అన్న విషయాలన్నీ నశించి క్లియర్ కట్ ఆలోచన మనకు వస్తుంది దాని గురించి, ఆ సిచ్యువేషన్ గురించి.
అప్పుడు సత్యం వెలుగులోకి వస్తుంది అని కృష్ణుడు వరకు చెప్పకనే చెబుతున్నాడు ఈ సంఘటన ద్వారా, అంటే రథాన్ని మధ్యలో నిలపడం ద్వారా. అలాగే వీటి యొక్క తార్కిక వివరణను పరిశీలిస్తే మానసిక శాస్త్రం ప్రకారం మన మెదడు స్ట్రెస్లో ఉన్నప్పుడు డెసిషన్ రాంగ్గా తీసుకుంటుంది అండ్ డెసిషన్ తీసుకో అని చెప్తూనే ఉంటుంది. అప్పుడే మనం ఒక్క నిమిషం ఆగాలి. అర్జునుడు అప్పుడే నిర్ణయం తీసుకొని ఉంటే అది 100% తప్పయ్యేది కదా. అలాగే అర్జునుడి పేరు, అర్జునుడి కీర్తి ఇన్ని యుగాల తరబడి కూడా ఉండేది కాదు కదా. అప్పుడే కృష్ణుడు మనకొక విషయం నేర్పించాడు. ఏంటో తెలుసా? పాజ్, అబ్జర్వ్, అండర్స్టాండ్ అండ్ దెన్ డిసైడ్ అంటూ. ఇదే ఒత్తిడిలో పర్ఫెక్ట్ డెసిషన్ ఫార్ములా అన్నమాట. ఇది మోడర్న్ న్యూరో సైన్స్లో రెస్పాన్స్ గ్యాప్ అనే కాన్సెప్ట్కు సరిగ్గా సరిపోతుంది. మరి మనం ఒక నిజ జీవిత కథను తెలుసుకుందామా? రోహిత్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరోజు సడన్గా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాడు. బాస్తో ఉన్న సంఘర్షణ వల్ల కోపంతో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు. వాటితోనే రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఫ్రెండ్ చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకున్నాడు. ఒక్కసారి సిచ్యువేషన్ గురించి క్లియర్గా ఆలోచించు. సిచ్యువేషన్ని మనసులో తలుచుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది క్లారిటీ తెచ్చుకో, అప్పుడు డిసైడ్ చేసుకో అని. రోహిత్ మనసుని శాంతపరుచుకున్నాడు. ఘర్షణ మనసులోని సంఘర్షణని అర్థం చేసుకున్నాడు. కామ్ అయ్యాడు. డెసిషన్ తీసుకున్నాడు రిజైన్ చేయకూడదని. వెంటనే తన బాస్తో కమ్యూనికేట్ చేసుకొని సంఘర్షణని తగ్గించుకున్నాడు. కొన్నాళ్లకే రోహిత్కి విజయం వరించింది. అంటే తనకి ప్రమోషన్ వచ్చింది. చూసారా, డెసిషన్ ముందు క్లారిటీతో చూస్తేనే డెస్టినీ మారుతుందండి. మరి ఈ శ్లోకాల ద్వారా మనం చేసుకునే అఫర్మేషన్ ఏంటో తెలుసా? నిర్ణయాలు భయం నుండి కాదు, సత్యం నుండి తీసుకుంటాను. నా మనస్సు ప్రశాంతంగా ఉంది. కృష్ణుడు నా బుద్ధిని నడుపుతున్నాడు. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదూ? ఈరోజు అర్జునుడిలాగా ఒక్క నిమిషం ఆగి చూడండి. మీ డెసిషన్ మారిపోతుందో లేక మీ అదృష్టమే మారుతుందో కదా. ఖచ్చితంగా ఆగి నిదానంగా నిర్ణయించుకొని డిసైడ్ అవ్వండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం. థ్యాంక్ యూ. శ్రీకృష్ణార్పణమస్తు.